సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నేతృత్వంలో విశాఖలో నిరసన కార్యక్రమం జరిగింది. ఆత్మఘోష పేరిట ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మద్దిలపాలెం కూడలి నుంచి జీవీఎంసీ గాంధీ బొమ్మ వరకు ర్యాలీ చేశాయి. ఈ నిరసనలో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు పాల్గొన్నాయి. సిపిఎస్ విధానం రద్దు చేసి అందరికీ సమానంగా ఓపీఎస్ విధానం అమలు చేయాలని ఉద్యోగులు నినదించారు. విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానం వద్ద నిరసన ప్రదర్శన చేశారు. ఈరోజు ఏపీ సిపిఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 3 చోట్ల ఆత్మఘోష పేరుతో పిలుపునివ్వడం జరిగింది. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు సిపిఎస్ ఉద్యోగ ఆత్మఘోష ఆలకించి తప్పనిసరిగా 5వ తేదీన జరుగుతున్న కేబినెట్ సమావేశంలో సిపిఎస్ వచ్చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మాకు ఓపీఎస్ ఇవ్వాలి. ఇంకా ఏదైనా సరే మేము వ్యతిరేకిస్తాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం మా పట్ల ఎలా నిర్లక్ష్యం చూపించడాన్ని మేము కూడా ప్రతి ఒక్క అభ్యర్థిగా, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా తీవ్రంగా కూడా వ్యతిరేకిస్తున్నాం అంతే ఈ విధానాన్ని. మీరందరూ కూడా పెద్ద మనసుతో మన్నించి ఒక పాత పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చిన తప్పుడు మాత్రమే మాకు పూర్తి సంతృప్తి ఉందో తప్ప ఐఏ గానీ డిఏఏ గానీ ఇచ్చినప్పుడు గానీ దాంతో అయితే మాకు సంతృప్తి అయితే లేదు. ప్రభుత్వం కూడా అందరికీ అన్ని అవకాశాలు కల్పించినప్పుడు ప్రజల్లో భాగమైన మేము 30-35 ఏళ్లు సర్వీస్ చేసిన మాకు పెన్షన్ లేకుండా 600-500 పెన్షన్తో ఉండమని అనేది చాలా ఘోరమైన విషయం. అదే సామాజిక పెన్షన్లు తీసుకుంటే 2000 వరకు ఇవ్వడం జరుగుతుంది. కనీసం అటువంటి పెన్షన్ కూడా అర్హులం కాదు. కాబట్టి మా సిపిఎస్ రద్దు చేసినప్పుడు మాత్రమే మేము సంతృప్తిగా ఉండగలము.